Dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
వెలుగులోనికి నడిపించేవారు. గురువు అనేవారు లేకపోతే మనం సమాజంలో ఎలా బతకాలో తెలియదు. మన మొదటి గురువు తల్లి. 5 సంవత్సరాలు మన తల్లి మనకు ఎన్నో నేర్పిస్తుంది. కానీ 6వ సంవత్సరం వయసు నుండి మనకు చదువు నేర్పించి ఒక మంచి మార్గంలో నడిపించి సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేవారు ఈ గురువులు. ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతరం విద్యార్థి. ఎందుకంటే తాను నేర్చుకున్న వాడిని ఇతరులకు నేర్పిస్తూ ఉంటారు. గురువులకు తప్పులు చేసినా క్షమిస్తూ వారిని విద్యార్థుల్ని చక్కని పౌరులుగా తీర్చిదిద్దుతారు. ఈరోజు మా విద్యార్థులందరినీ భరిస్తూ ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులందరికీ ఈ జట్టు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి సన్మాన కార్యక్రమం జరిపిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్.
ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్యశావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఒక్క మా కృష్ణవేణి టీచర్ గారికే కాదు, మాకు చెప్పిన గురువులందరికీ కూడా పేరు పేరున. ఎందుకంటే రామేశ్వర దగ్గర మేము చదువుకున్నాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రసాద్ గారు కూడా అప్పుడు మాకు టీచరే. మొత్తం ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మిత్రుల దగ్గర నుంచి ఇన్విటేషన్ రాకపోయినా నాకు మా మేడం సన్మానం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా రౌండ్ మాస్టర్ ఎప్పుడు ఈవినింగ్లో వాకింగ్లో అప్పుడు యంగ్ మేము 86 బ్యాచ్లో చదువుకున్నాం, మీరు 98. నేను ఉద్యోగం వచ్చిన టైం ఫస్ట్ బ్యాచ్ మీది, కానీ నేను ఈ స్కూల్లో చేయలేదు. ఆయన ఇప్పటికే కాదు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మొత్తం అందరూ కూడా రామశాస్త్రి గారు కానీ తెలుగు సార్ ఆయన చెప్పే విధానం, తెలుగు ఆ పద్యాలు చెప్పే ఇవాళకి కూడా నేను రకరకాల ట్రైనింగ్లు ఇవ్వగలుగుతున్నానంటే ఈ ఉపాధ్యాయులు మనకి ఇచ్చినటువంటి ఆ తోడ్పాటే ఇది అని నేను భావిస్తూ మీ ఈ సన్మాన కార్యక్రమంలో ఒక చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను పావులకు 10కి ప్రార్థనకి రాలేనప్పుడు టీచర్లు సెలవు పెట్టమనేవాడిని. నేను 10 గంటల 10:30 దాటే వచ్చాను. ఎందుకు వచ్చానంటే మరి నేను వచ్చాను అనుకోండి, ఈ కార్యక్రమానికి వచ్చామని అందరూ నా దగ్గర ఉంటారు, స్టేజ్ కార్యక్రమం అయిపోయింది. అందుకే లేట్ అయ్యాను. లేట్ అవ్వలేదు, కారణం అది. మరి ఈ కార్యక్రమం నడిపించడం అనేది చిన్న పని కాదు. చూసేవాడికి హాయిగా ఉంటుంది, కానీ పడేవాడికి ఆ కష్టాలు తెలుస్తారు. అంత గొప్ప కార్యక్రమం. తర్వాత మరి అప్పుడు 25-40 ఏళ్ళ దాకా వచ్చేసింది వయసు. 26 సంవత్సరాల క్రితం చదువుకున్న పిల్లలు. అందువల్ల మేము ఒకలాగే ఉన్నాం. మీరు ఏం చేస్తుండ్రో ఏంటంటే మీ విషయాలు మాకు ముఖ్యం. అంచేత మా విషయాలు పెద్ద ఇదేం కాదు. అయితే నేను మీకు తెలియని విషయాలు మా మాస్టర్ గారికి తెలుసు, కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితంలో కూడా అవకాశం ఉంటే మంచిని తీసుకోండి, లేకపోతే విడిచిపెట్టేస్తానని చెప్తాను. నేను పరిపాలించేవాడిని తప్ప తెలివితేటలు తక్కువే. రికార్డు వరకు పెట్రోల్ మాస్టర్ చేసేవారు, ప్రసాద్ మాస్టర్ చేసేవారు, రామశాస్త్రి గారు చేసేవారు. అందువల్ల నా ఇష్టాసారంగా కర్ణాటక తిరిగేవాడిని. ఆ కర్రతో ఎవరిని కొట్టేవాడిని కాదు, దాన్ని భయపడి పాడిపోయేవాడు. అంటే అయితే ఉదయం పట్టుకొచ్చి మధ్యాహ్నం మానేసి క్రికెట్ పోవడానికి సింగిల్ స్ట్రోక్ ఇచ్చేవాడు. ఎంట్రా వాళ్ళకి పచ్చడి దొరికి తరుముకు వచ్చేవాడిని. అందువలన అది అంతా చేశానంటే మాకు రికార్డు వర్క్ చేసి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇక్కడ చిన్న క్లారిటీగా నేను చెప్పాలి. ఆ రోజుల్లో మన ప్రకాష్ మాస్టర్ వచ్చిన కొత్తలో ఒక మాట విడిచిపెట్టారు. మా స్టాఫ్ విషయమే, కానీ మీకు చెప్పాలా వారికి చెప్పాలి కదా. ఆయన అన్నారు, అన్ని పనులు మీరే చేస్తారేంటండి, ఎగ్జామినేషన్స్ ఒకరు, లైబ్రరీ ఒకరు, అదొకరు ఇదొకరు పెట్టాలన్నారు. గొడవలాంటి కూడా అయిందనుకోండి, అది నేను ఇష్టపడను. ఎందుకంటే ఆ రోజు మాట చెప్పకుండా అది ఎలా చెప్పాలనుకుని చాలా చెప్తున్నాను. అది ఎందుకంటే ఇంటికి ఒకడే యజమాని ఉండాలా, రాష్ట్రానికి ఒకడే నాయకుడు ఉండాలి, ఇద్దరు ఉండకూడదు. అంతే మరి. థ్యాంక్ యూ. మీకు ఎలా ఉంది? మాకు ఇక్కడ ప్రకాష్ మాస్టర్ గారు మా మాస్టరే ఇప్పటికీ మేము పోతుంటాం. ఇదే ఎనర్జీ అలాగా మాకు అది ఒక్కసారి లెసన్ చెప్తే మేము అది కూడా పాటిస్తాం. హలో, ఉపయోగించాను
నిజంగా భగవంతుని నమ్మను, మిమ్మల్ని నమ్మొద్దని సుమ నా గురించే మనస్ఫూర్తిగా మన ఉద్యోగాన్ని 100కి 500 రెట్లు పనిచేస్తే సారు దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకని వినిపించట్లేదు మీకు. అంతకు మించిన దేవుడు ఎవరు? సహాగా దేవుడి భక్తులు ఉండొచ్చు, నా గురించి నేను చెప్తాను. దేవుడు నన్ను చూస్తాడు, ఇంకా నాలాంటి భక్తులు దొరకరు. నీకు పూజించకపోయినా సరే నన్నే చూస్తాడు. అందువల్ల అబ్బాయి ప్రశ్నకి ఆశీర్వాదంతో ఇక్కడ మనకి సెంటర్ పాలఘాట్ సెంటర్ దగ్గర లూమినస్ ఇన్వర్టర్స్ ఓన్గా చేస్తున్నాను. సోలార్ మొత్తం ఉందని సార్లకు ఒక్క రిక్వెస్ట్ అండి, మీకు నేను చేయగలిగేది ఏమన్నా ఉంటే మాత్రం సోలార్ విషయంలో లూమినస్లో మీకు ఏదైనా ఉంటే నేను మాత్రం ఫర్దర్గా మీకు చేయగలుగుతాను మేడం సబ్సిడీలో. థ్యాంక్ యూ మేడం. స్కూల్ కూడా ఏదైనా చేయాలంటే మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ. అందరూ ఫాస్ట్గా ఈ 3 విషయాలు ఫాస్ట్గా చెప్పండి ప్లీజ్. ఫాస్ట్గా. నా పేరు బేడ రామచంద్రరావు. నేను ఎక్స్ఆర్ని ఆర్మీలో 17 ఇయర్స్ చేసి వచ్చేసాను. ఇప్పుడు ఫైనాన్స్ చేస్తున్నాను. నాకు మా దైవసాక్షి దేవుడి వల్ల గురువుల వల్ల అంతా నాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే చెప్పండి. ఆ దేవుడి దయ వల్ల మన గురుగారి దయ వల్ల మన ఫైరేట్ జంక్షన్ కేడిపేట రోడ్ కృష్ణ సుమంత్ హాస్పిటల్ ఆపోజిట్లో కన్యకా మెడికల్ వినాయక మెడికల్ అని చెప్పేసి మెడికల్ షాప్ పెట్టుకొని హ్యాపీగా ఉన్నాను. ఓకే పేరు బత్తు వెంకటరమణ అండి. నేను 1వ తరగతి నుంచి కూడా ఇదే స్కూల్లోనే చదువుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు రాహుల్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్, తర్వాత ప్రసాద్ మాస్టర్ గారు నాకు 5th క్లాస్ దగ్గర నుంచి నాకు తెలుసు. తర్వాత ప్రకాష్ మాస్టర్ గారు కూడా తెలుసు, మన పెద్దిడి మాస్టర్ గారు తెలుసు, మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అందరూ కూడా తెలుసు అండి. అందరి దగ్గర కూడా నేను చదువుకున్నాను. 2 పిల్లలండి, బాబు ఇంటర్ చదువుతున్నాడు, పాప 9th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను ఇక్కడ 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదువుకున్నాను. అయితే నాకు బాగా మేడం కొంతమంది చెప్తున్నారు, నాకు బాగా ఎక్కువగా పెద్దల వేశారు రామేశారుతో బాగా పరిచయం. నేను 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు సాంగ్స్ పాడేదాన్ని. ఫస్ట్ ప్రేయర్ సాంగ్ నేనే పాడేదాన్ని. సంగీతం మాస్టర్ రాలేదు. అదే నేను ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నానండి, స్టాఫ్ నర్స్గా ఎలిమెంట్స్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్